అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 9 నెలలు కంప్లీట్ అయిపోయి 10వ నెల వస్తూ ఉంది. ఈ 10 నెలలైనా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కౌరులు చెప్తున్నారు తప్పితే కూటమి ప్రభుత్వంలోని నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు అనేది కూటమిలో నాయకులకి, కేడర్కి మరీ ముఖ్యంగా బాధపడుతూ ఉన్నారు. బాధపడతాం కాదు, విమర్శిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు రెడ్ బుక్ రాశాను, ఒకవేళ అంత చూస్తానన్నాడు, ఎప్పుడు చూస్తాడని అడుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఇప్పుడు ఆలోచన ధోరణి మార్చుకున్నాయి. కోర్టులు ఆలోచన ధోరణి మార్చుకోవడం ఏంటి? న్యాయం ఒకటే కదా ఉండేది అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, చంద్రబాబు నాయుడికి ఇంటి మీదకి జోగి రమేష్ దాడి చేశాడు. ఒక 30 కార్లు వేసుకుని, ఒక 60 మంది జనాలు వేసుకుని వెళ్ళి అక్కడ గలాభ సృష్టించాడు ఇంటి మీదకి వెళ్ళి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేయటం కానీ, మాట్లాడిన సందర్భాలు కానీ లేవు. అలాంటి పరిస్థితి అది. ఇకపోతే ఒక ప్రెస్ మీట్లో పట్టాభి ఏదో మాట్లాడని చెప్పి అందరూ కూడా గుంటూరు, కృష్ణా జిల్లా నాయకులంతా కలిపి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. ఎవరెవరు? అవినాష్, తలసల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుచరులను పంపించి దాడి చేయించారు అనేది ఒక అభియోగం కాదు, జరిగింది కూడా. దాడి జరిగింది యథార్థం. దాని మీద ఆ రోజు అధికార పార్టీ వైసీపీ కాబట్టి సరిగ్గా కేసులు కూడా కట్టినట్టు లేరు. దాని మీద వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కొంతమంది పేర్లు తెలిసినాయి. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు తాపీగా కోర్టులు పోయి రక్షణ పొంది సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఎవరెవరు? జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసరి రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళంతా కూడా కోర్టులో స్టే తెచ్చుకున్నారు, సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు కూడా ఏం మాట్లాడుతుంది? 3 సంవత్సరాల జరిగింది, ఇవాళ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అని మాట్లాడుతుంది. ఆ సందర్భంగా వాదోపవాదాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఆ విధంగా మాట్లాడింది. అంటే సుప్రీంకోర్టు ఒక రకంగా వాళ్ళకి రక్షణ కల్పించింది. వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోవద్దు అంది. అక్కడికి గవర్నమెంట్ తరపు లాయర్ మాట్లాడి, వీళ్ళు మనం అవకాశం ఇస్తే వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు కాబట్టి అంటే పాస్పోర్ట్లు వీళ్ళకి సరెండర్ చేసేయండి, ఈ దేశం దాటి వెళ్తాకి లేదు, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకోవాలి, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ని సంప్రదింపులు జరిపి చేయాల్సింది తప్పితే మీరు మీ ఇష్టం మీరు వెళ్ళిపోతే బట్టి బెయిల్ రద్దు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చి బెయిల్ ఇచ్చారు. ఎవరెవరికి? దేవినేని అవినాష్కి, జోగి రమేష్కి, అప్పిరెడ్డికి, తలసరి రఘురామ్కితో పాటు 20 మందికి. వీళ్ళందరూ తప్పించుకున్నారు. 8 నెలలైంది. ఆ రోజే ముందే కేసు పెట్టామని ముందు లోపలైతే సరిపోయేది కదా, మీరు చేయలేదని వాళ్ళ కేడర్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తీవ్రమైన విమర్శ చేస్తుంది. ఈ టైంలో 8 నెలల కాలంలో వాళ్ళు కోర్టులు పోయారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు మీరు అని విమర్శిస్తూ ఉన్నారు కేడర్. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టు ఈ కేసులు ఒక పక్క అభివృద్ధి చేయాలని ప్రజల అధికారం కట్టబెడితే ఈ కేసులు గోల వచ్చి పడింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి. ఏదో కేడర్తో ఒకటే గొడవ. ముందు ఆడిని అరెస్ట్ చేయండి, ఈయన అరెస్ట్ చేయండి, మీరు పోలవరం కట్టపోయినా పర్వాలేదు, అమరావతి కట్టపోయినా పర్వాలేదు, ముందు మన మీద రివెంజ్ తీసుకున్నాడని మనం ఎందుకు వదిలిపెట్టాలి, మనం రివెంజ్ తీసుకోవాలని అంటున్నారు కేడర్. ఇలాంటి తలకాయ నొప్పులు చంద్రబాబు నాయుడు, లోకేష్ తలబట్టు కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే కోర్టులో పోయి స్టేలు తెచ్చుకున్నారు వాళ్ళు. కోర్టులో స్టే అయినా రాకుండా అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. అక్కడ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు అవినాష్ని కానీ, జోగి రమేష్ని కానీ, రఘురాముని కానీ, అప్పిరెడ్డిని కానీ ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ చట్టపరమైన రక్షణ వచ్చేసింది. స్టే ఉంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తాకి లేదు. వీళ్ళు ఏం చేయలేకపోయారని వాళ్ళ క్యాడర్ మొత్తం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బండబూతులు తిడుతున్నారు. చూద్దాం, వేస్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.